సిగ్గుపడాల్సిన దారుణం ఆసుపత్రిలో బాలింతపై అత్యాచారం అది కూడా పూర్తి రక్షణ ఉండే ఐసీయూలో హర్యానాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జరిగింది కిరాతకం. హర్యానా జార్జర్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఓ పోలీస్ కానిస్టేబుల్ భార్య ప్రసవించింది. శనివారం సాయంత్రం ఆమె ఓ పాపాయికి జన్మనిచ్చింది. రాత్రిపూట ఐసీయూలో ఎవరూ ఉండకూడదంటూ ఆసుపత్రి సిబ్బంది ఆమె భర్త బంధువులను బయటకు పంపేశారు. అర్ధరాత్రి సమయంలో ఓ మగ మృగం ఆసుపత్రిలోకి ప్రవేశించింది. డాక్టర్నని సెక్యూరిటీ గార్డుకు చెప్పి ఐసీయూలోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న పచ్చి బాలింతపై లైంగిక దాడికి దిగాడు. ఫోన్ మాట్లాడుతూ ఐసీయూలోకి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ తర్వాత కొంతసేపటికి వెళ్లిపోయిన నిందితుడు పక్కనే ఉన్న మరో ఆసుపత్రిలోకి ప్రవేశించాడు. మరో యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా ఆమె అలారం మోగించింది. దీంతో దుండగుడు పారిపోయాడు. ఈ ఆసుపత్రిలోనూ సీసీటీవీలో నిందితుడి దృశ్యాలు నమోదయ్యాయి. పోలీసులు దీని ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణంలో ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్నని చెప్పగానే సెక్యూరిటీ గార్డ్ ఐడి కార్డు కూడా అడగకుండానే వదిలేశాడు. ఐసీయూలోకి ధైర్యంగా ప్రవేశించి ఇంత దారుణానికి పాల్పడినా ఎవరూ గమనించలేదు. కేకలు వేస్తున్నా ఎవరూ స్పందించలేదు. ఐసీయూలో ఉండాల్సిన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది కూడా రోగులను అక్కడ వదిలేసి ఎక్కడికో వెళ్లి నిద్రపోతున్నారు. ఘటనపై బాధితురాలి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.